హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫర్దర్గా మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక బిల్డింగ్ ముందు అంటే అపార్ట్మెంట్ ముందు ఇద్దరు ఇలా కూర్చుని ఉంటారు. తర్వాత టైం ఎంత అయిందని ఒకరు అడగగా మరొకరు సమాధానం చెప్తారు. ఇంకా ఒక అతను వెళ్ళి బోట్లో ఉండి అలాగే వెళ్తూ ఉంటాడు. అక్కడ ఎలా ఉంటుందంటే షేర్ ఆటోలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక బాక్సింగ్ చేసుకున్న ఒక అమ్మాయిని చూపించడం జరుగుతుంది. ఈమె హీరోయిన్ అని చెప్పొచ్చు. ఈమెకు తెలియకుండా ఇతడు ఇలా ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటాడు. వేరే వాళ్ళతో ఇట్లా డిస్కస్ చేస్తూ ఉంటాడు సస్పెన్స్ అతని గురించి. ఇంకా ఈమె ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఎవరు ఉండరనమాట. వాళ్ళ మమ్మీ డాడీ పెళ్ళికి వెళ్ళి ఉంటారు. ఈమె సింగిల్గా ఉంటుంది. ఈమె అంతా డిన్నర్ రెడీ చేసుకుని చెత్త బయట వేయడానికి వెళ్తుంది. ఇంకా ఇతడు ఆమెకు తెలియకుండా ఆమె అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవుతాడనమాట. ఇంకా ఆమె చేత బయటకు వేసి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల అతను ఉన్నాడు కదా, ఆ విషయం ఈమెకి తెలియదు. ఈమె తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటారు. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమెను టార్చర్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఈమెను ఎట్లా చంపాలా, ఎట్లా నరకం పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా టార్చర్ చేస్తాడో అదంతటిని ఆమె ఫేస్ మీద అంటే కొట్టి ఉంటాడు కదా, వాటిని చూసి ఈమె బాధపడుతుంటుంది మిర్రర్లో చూసి. ఇంకా స్నానం చేస్తామని ఆమె బయలుదేరుతుంటుంది. అప్పటికే అతను బాత్రూంలో ఉంటాడు అనమాట. ఇంకా నెక్స్ట్ సీన్లో వచ్చేసి బోట్లో వెళ్తుంటాడు కదా, అతన్ని చూపిస్తడం జరుగుతుంది. తన పేరు రవి, ఈమె పేరు షీలా అనమాట. ఈమెను తప్పుగా చూస్తుంటాడని ఈమె ఫీల్ అవుతుంటుంది. ఇంకా బోట్లో అందరూ వాళ్ళ డెస్టినేషన్ వచ్చేసరికి వెళ్ళిపోతాడు. ఇతడు ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంటాడు అనమాట. తర్వాత నీళ్ళలో దుంగి ఇలా సూసైడ్ చేసుకోవడానికి చేస్తాడు. ఇంకా కాపాడడానికి ఎవరు లేకపోయేసరికి ఈమె ఇతన్ని సేవ్ చేస్తుంది అనమాట. ఒడ్డుకు తీసుకొచ్చి ఇతన్ని కాపాడుతుంది అనమాట. ఎందుకు ఇలా చేసామని అడుగుతుంటుంది. ఇంకా ఈ సీన్లో వచ్చేసి ఇంకా డాగ్ ఉంటుంది ఈమె ఇంట్లో అపార్ట్మెంట్లో వచ్చేసి. ఆ డాగ్ గట్టిగా వచ్చేసరికి ఆమె వచ్చి ఇతన్ని పట్టుకుంటుంది అనమాట. ఎవరా నువ్వు, దొంగవాడివా లేకపోతే నా బాయ్ ఫ్రెండ్ చంపడానికి నిన్ను పంపించాడా అని అంటుంది. ఇతడు వచ్చేసి ఫుడ్ కోసం ఇలా వచ్చి ఉంటాడు అనమాట. అంటే మంచి వ్యక్తి అని చెప్పొచ్చు అనమాట. ఒకప్పుడు అన్ని రౌడీ పనులు చేసినా ఇప్పుడు బాగానే ఉంటుంది. ఇంకా ఈమె ఎందుకు చచ్చిపోతున్నావు అని ఇతన్ని అడుగుతుంది. అంటే ఇక్కడ రెండు కథల్ని మనం చూస్తుంటాము. ఇంకా ఈ తాపలు ఉంటాయి కదా, తాపలల్లో ఇలా కట్టేసి ఇతన్ని బెదిరిస్తుంటుంది. నా బాయ్ ఫ్రెండ్ చంపనీకి వచ్చావు కదా, నువ్వే కదా వాడిని పంపించాను నన్ను చంపనీకి అని చెప్పేసి ఈమె అతన్ని కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తూ కొడుతూ ఉంటుంది. అతడు ఎంత చెప్పినా కూడా కాదని చెప్పినా ఈమె అర్థం చేసుకోలేదు. ఇంకా అప్పటికే ఈమెకు ఒక పార్సల్ వస్తుంది. ఈమె బాయ్ ఫ్రెండ్ పంపించి ఉంటాడు ఇట్లా గిఫ్ట్ అని చెప్పేసి. వాడు కూడా నీకెళ్ళే తీసుకో అని చెప్తాడు. ఇంకా ఆమె తీసుకోకుండా అలాగే ఉంటుందన్నమాట. వీడు ఇంత ప్రేమగా పెంచాడంటే ఖచ్చితంగా ఏదో ఉందని అర్థం చేసుకుంటుంది. వీళ్ళ రిలేషన్షిప్ అంత ఘోరంగా ఉంటుంది అనమాట. ఇంకా లోపలికి వచ్చి చెప్పురా నేను చంపమని ఎంత తీసుకున్నామని చెప్పి ఇతన్ని అడుగుతుంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈమె హస్బెండ్ గురించి కొద్దిగా దాస్తుంది అనమాట. వాడు ఎంత టార్చర్ పెట్టినా ఈమె ఓపికగా ఉంటుంది. ఇంకా ఇతడు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు కదా, వాళ్ళ ఫోటోని తీసుకొని వచ్చి ఇతనికి కొద్ది రోజుల్లో పెళ్ళి ఉంది, ఇతన్ని పట్టుకొని రండి అని చెప్పేసి ఆ పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంటారు. సరే ఎందుకు ఇతడు ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతారనమాట. లేదు సార్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాడు, వాళ్ళ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఓకే మేము చూస్తాం ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తారనమాట. ఇంకా ఇలా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంటుంది, టార్చర్ చేస్తుంటాడు కదా, అన్నింటినీ భరిస్తుంటుంది. వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినారో మొత్తం రికార్డ్ చేసి ఉంటారు. మీ మమ్మీకి చెప్తాను, డాడీకి చెప్తాను, నెట్లో పెడతానని చెప్తారు. ఈమె ఆ గిఫ్ట్ ఇచ్చింటుంది కదా, అది తాగకుండా బయటనే పెట్టింటుంది అనమాట. సో ఆ అపార్ట్మెంట్లో కొంచెం వాళ్ళు ఉంటారు కదా కుర్రాళ్ళు, కొంచెం చిల్లరగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారనమాట. ఈ ఆంటీ వచ్చేసి ఆమె పక్కింట్లో ఏదో జరుగుతుంది, ఆ అమ్మాయి ఎవరో పెట్టుకుంది అని చెప్పేసి ఈమె కొంచెం గుసగుసలుగా ఎప్పుడు పక్కింట్లోకి వాళ్ళింట్లోకి వీళ్ళింట్లోకి తొంగి చూసే టైప్ అనమాట. ఈమె ఆ పిల్ల మంచిది కాదంటే అతను వచ్చేసి వాళ్ళ భర్త ఆ పిల్ల మంచిదేలే, నువ్వే ఎందుకు ఇట్లా చేస్తున్నావు, అలా చూడడం తప్పు అని చెప్పేసి అంటే చూసాంలే పెద్ద ఎవరు ఎంత గొప్ప చూపిస్తాంలే, పట్టుబడినప్పుడు అందరూ దొంగలే దొరలే అని ఏదేదో చెప్తుంటుంది అనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి వీడు కామ్గా ఉంటాడు ఆమె అరిచే అరుపులకు అనమాట. అలాగని ఇతను మంచివాడని మనం అనుకోకూడదు అనమాట. ఇతడు కూడా కొంచెం తప్పుగా బిహేవ్ చేసే వ్యక్తి అనమాట. ఇంకా గిఫ్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఇతరులు బయట నుంచి లిఫ్ట్లో నుంచి ఇట్లా సిగరెట్ తాగుతావా అని ఈ ఆంటీని అడిగి ఉంటారు. ఇంకా గిఫ్ట్ బాక్స్ అవి ఉంటాయి కదా, అన్నీ తీసుకొని దొరికింది లేసందని వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇంకా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నైట్ అయ్యేసరికి గూకా ఉంటాడు కదా, వీళ్ళిద్దరు తాగి ఇలా చనిపోవడాన్ని చూసి ఉంటాడు అనమాట. అంటే బిల్డింగ్ పైన తాగేసి ఉంటారు కదా. సో అదంతా తెలిసేసరికి పోలీసులకు వాళ్ళకి ఇలాగ చెప్తారనమాట.
ఇంకా వీళ్ళిద్దరూ ఇట్లా వచ్చి నన్ను అడిగారు ఇట్లా సిగరెట్ తాగుదామని అని ఈమె చెప్తే సరేనా అంటే అని ఈమె లోపలికి వెళ్ళిపోతుంది. అంటే ఆ గిఫ్ట్ బాక్స్లో వాడు విషయం పెట్టి పంపించాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు, వీళ్ళకి తెలియక వీళ్ళు తాగారు కదా అని ఈమె రియలైజ్ అవుతుంది. ఇంకా వీటితో జాగ్రత్తగా ఉండాలని ఇంకా అనుకుంటుంది. ఇంకా ఇటు సైడ్కి వచ్చేస్తే ఇంకా వీళ్ళు ఉంటారు కదా, ఈమె ఇంటికి తీసుకొచ్చి ఉంటుంది వీని గురించి, ఎందుకు నువ్వు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది అని అడుగుతుంది. వాడు సమాధానం చెప్తాడనమాట. ఇంకా ఈమె తన జీవితాన్ని గురించి అడుగుతుంటే ఈమె కూడా చెప్తుందనమాట. ఇలా వీళ్ళు కొంచెం సన్నిహితంగా ఉంటారు, అంటే ఒకరినొకరు ఇష్టపడుతున్నారు అన్నట్లు ఉంటారు. ఆ రోజు నైట్ ఎవరి కొద్ది వాళ్ళు పడుకొని ఉంటారు. వీళ్ళది నది దగ్గర ఒడ్డులా ఉంటుంది అనమాట వీళ్ళు ఉన్నటువంటి ఏరియా. ఇలా వీళ్ళిద్దరూ సన్నిహితంగా ఉండడానికి చూస్తుంటారనమాట. ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఈమెకు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడతాడు. నీ వీడియోస్ నీ ఫొటోస్ అన్నీ పెడతాను, నువ్వు ఇట్లా డ్రగ్స్ తీసుకున్నావు కదా, ఇట్లా వీడియోస్ ఉన్నాయి కదా, ఎన్ని తీసి వేరే దాంతో పెడతాను, నాకు డబ్బులు కావాలి అది ఇది అని చెప్పేసి నేను ఎంత నరకం అంటే అంత నరకాన్ని చూపిస్తాడు అనమాట. ఇంకా ఈమె కథ తీసుకుని వచ్చి వీడిని చంపుతుంది అనుకుంటే కాకుండా ఇతడు ఉంటాడు కదా ఇంట్లో ఉన్నటువంటి ఇతన్ని కొట్టి చెప్తుంది, చెప్పు నిన్ను నా బాయ్ ఫ్రెండే పంపించాడు కదా సంపనీకంటే, కాదు మేడం అని ఇతడు చాలా చెప్తున్నాడు. నేను ఒకప్పుడు ఇట్లా రౌడీగా ఉన్నది నిజమే, కానీ ఇప్పుడు మారిపోయాను, నేను అందుకోసం రాలేదు, వాడు నన్ను పంపించలేదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా పోలీస్ వాళ్ళ అపార్ట్మెంట్లో ప్రతి ఇంటిని చెక్ చేయాలి కదా, లేదు సార్ మా పేరెంట్స్ ఇట్లా లేరు, నేను ఒక్కదాన్ని ఉన్నాను, నాకు భయంగా ఉంది నేను అని చెప్పేసరికి ఓకే సర్లేమ్మా, నీ మీద నాకు ఎలాంటి అనుమానం నమ్మలేదు, ఇలా చచ్చిపోయారు ఏమన్నా తెలుసా అంటే తెలీదు సార్ అని చెప్తుంది. ఇంకా ఓకేలే చెప్పేసి వెళ్ళిపోమ్మా జాగ్రత్తగా ఉండని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు నువ్వేం పని చేస్తుంటావు అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సరేలే నేను నీకు తోడుగా ఉంటానంటే ఈమె ఫస్ట్ సరిగా ఏం చెప్పదనమాట, రియాక్ట్ అవ్వదు. ఎందుకంటే ఈమెకు హస్బెండ్ ఉన్నాడు కదా, సో ఏం రియాక్ట్ అవ్వదు. ఇంకా వీళ్ళు వచ్చేసరికి ఇతడు తన బాధని తన గదాన్ని మొత్తం చెప్పేసరికి ఈమె రియలైజ్ అవుతుంది. ఇంకా సో వీళ్ళిద్దరూ కొంచెం ఫ్రెండ్గా అయిపోతారు. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ చూస్తే ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీళ్ళిద్దరూ ఇంకా జీవితాన్ని ముందుకు సాగిద్దామని ఒకరినొకరు చెప్పుకోవాలని చెప్పేసి వీళ్ళు చాలా ఆత్రంగా ఉంటారు. కానీ వీళ్ళ బాధలు ఒకరికొకరు చెప్పుకుంటే ఏమవుతుందో అని చెప్పేసి కామ్గా ఉంటారనమాట. వాళ్ళ గతాన్ని చెప్పుకుంటే ఇలా జరుగుతుంటుంది సిచ్యువేషన్. ఇంకా వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్లీ అయిపోతారనమాట. ఒకరి గురించి ఒకరికి చెప్తుంటారు, ఇలా నా బాయ్ ఫ్రెండ్ ఇట్లా టార్చర్ చేస్తున్నాడు అని చెప్తుంది. సరే అని వీడు అనుకుంటాడు, మరీ అంత అవసరం వస్తే చూద్దాంలే అనుకున్నట్టు ఉంటారనమాట. ఇంకా వాడు ఇంకా ఎక్కువ టార్చర్ చేస్తుంటాడు. ఈమె అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటుంది. కాకపోతే ఆ డిప్రెషన్ అనేది ఇంకా ఎదుటివారిని చంపేయాలని చెప్పేసి అనేంత రేంజ్కి వెళ్ళిపోతుంది. అంతలా ఇలా టార్చర్ చేస్తుంటాడు. ఈమె కోపంతో బాక్సింగ్ చేస్తూ ఉంటుంది. ఇంకా పోలీసు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ మిస్సింగ్ అయినటువంటి వ్యక్తిని ఎక్కడ ఉన్నాడో అని వెతుకుతూ ఉంటారనమాట ఊరంతా. డిప్రెషన్లో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి ఎక్కడైనా సూసైడ్ చేసుకున్నాడేమో అని చెప్పేసి ఊరుగట్లు చివర్లు నవ్వులు అన్నీ వెతుకుతూ ఉంటారనమాట. అప్పటికి వీళ్ళు కనిపించరు. ఇంకా వీళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఈమె ఇతనికి బాగా బట్టలు ఇచ్చేసి ఫుడ్ పెట్టేసి రెడీగా అమ్మని చెప్పేసి వేస్తుంది, అంటే నీట్గా ఉండేటట్టు చేస్తుంది, ఫుడ్ పెట్టేస్తుంది, వాడు తింటాడనమాట. ఇంకా ఇతడు వీళ్ళింట్లో ఇంకా ఈమె ఇతన్ని తీసుకెళ్ళిపోయి ఉంటుంది కదా, అతనికి మంచి మర్యాదలు చేస్తుంటుంది, అన్నీ తినిపిస్తుంటుంది, చేస్తుంటుంది. అంటే ఒక ఫ్యామిలీ లాగా క్రియేట్ అయినట్టు ప్రేమగా ఉన్నట్టు చూపించుకుంటారు. ఇంకా ఈ కుక్కతో కూడా ఇడు ఫ్రెండ్లీ అయిపోతాడు. వీళ్ళు ఇట్లానే వాళ్ళ ఇంట్లో జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట నైట్ అంతా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోసం వచ్చేసి బయటకు వెళ్ళిపోతున్నాను, ఇంట్లోనే ఉండు, జాగ్రత్తగా ఉండు, ఎవరైనా వస్తే తలుపు తీయక అని చెప్పి వెళ్ళిపోతుంది అనమాట. ఆ టైంలో ఇంకా పోలీసులు చచ్చిపోయి ఉంటారు కదా వాళ్ళ బిల్డింగ్లో, అది మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఇలా లిఫ్ట్లో చూసేసరికి ఈమె కొంచెం డౌట్గా ఉంటుంది, ఏమైనా దొరికిపోతాడేమోనని. బట్ వీళ్ళు కాదు కదా హత్య చేసింది, బట్ అతడు ఏమన్నా ఉన్నాడు కదా అని అనుకుంటారు. ఇతను వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఈ కుక్కతో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇలా ఆడుకుంటూ దొంగగా చూస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ మనకు చూపిస్తారు. ఇంకా వీళ్ళింట్లోకి వీళ్ళిద్దరు కూర్చొని ఇంకా ఏ టైంకి ఆ టైం తింటూ తాగుతూ కూర్చుంటూ వారి బాధలు చెప్పుకుంటూ బాగా గడుపుతూ ఉంటారనమాట.
ఇంకా ఆ సిచ్యువేషన్లో వచ్చేసరికి వీళ్ళకు నదిలో ఒకరు రావడం చూపిస్తారనమాట. ఇంకా ఈమెను టార్చర్ చేయాలని చూస్తుంటాడు. అంటే అందరు నాతో పడుకున్నారు, నువ్వు కూడా పడుకో అని చెప్పేసి ఈమెను గోకుతూ ఉంటాడు. బట్ ఈమె ఏం చెప్తుందంటే, నీ దగ్గర స్మెల్ చాలా చెడ్డగా వస్తుంది, ఎప్పుడైతే నీ దగ్గర స్మెల్ రాకుండా ఉంటుందో అప్పుడు వస్తాను చూడు అని చెప్పేసి ఈమె చెప్తుంది. నా దగ్గర వాసన వస్తుందా అని చెప్పేసి వాడు వచ్చేసి ఇట్లా స్మెల్ చూసుకుంటూ ఉంటాడు. ఏందిరా ఈమె గాలి తీసేసింది అనుకుంటూ ఉంటాడు. ఇంకా అంటే ఆమె తప్పించుకోవడానికి ఇట్లాంటివన్నీ చెప్తుంటుంది అనమాట. ఇంకా ఆ సీసా ఉంటుంది కదా, ఆ సీసాను అన్నీ తీసుకుని ఈమె తనకు కావాల్సిన వస్తువులు అనేది తీసుకుంటుంది అనమాట. వాళ్ళిద్దరు తాగి తిరిగి ఎంజాయ్ చేయడానికి అనుకుంటాను. అంటే డిప్రెషన్లో ఉన్నారు కదా, కొంచెం తగ్గించుకోవడానికి ఈమె ఇట్లా చేస్తుంటుంది అనమాట. ఈమె బాయ్ ఫ్రెండ్ అనే బదులు ఒక సైకో నా కొడుకు అని చెప్పచ్చు. మరి ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇంతలా టార్చర్ చేస్తుంటాడు. ఇంకా వీళ్ళిద్దరు వచ్చేసి ఇక్కడ ఏందో బోట్ వేసుకొని ఆ నదిలో షికార్లాగా ఉంటారనమాట. హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా వీడి ఇంట్లో ఉంటాడు కదా, ఈడోడో కొత్తోడు ఉన్నాడు అని చెప్పేసి వాడికి అర్థమయ్యేసరికి ఇంకా వాడిని పట్టుకుందామని ఏదోడు పట్టుకోనికి ట్రై చేస్తుంటాడు. ఇలా పరిగెడుతూ ఉంటాడు అనమాట. సో ఇలా వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ సమయంలో వీడు ఎంత పోరాడదామన్నా పోరాడలేకపోతాడు అనమాట. ఆమె వచ్చేసి పెద్ద కర్ర తీసుకొని వచ్చి వాడిని కొడుతుంది. వాడు భయపడి అక్కడి నుంచి నీళ్ళలో కొట్టుకొని పక్కకి వెళ్ళిపోతాడు. వీళ్ళని వచ్చేసి వీడికి కొన్ని గాయాలు అవుతాయి కదా, ఈమె అంత ట్రీట్మెంట్ చేస్తుంది. ఈమె సరుకులన్నీ వేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి వాడు కనిపించాడు అనమాట. ఇంట్లో ఏమన్నా దొంగలించి వెళ్ళిపోయాడేమో అని అనుకుంటుంది. బట్ వీడు ఒక చోట స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. వీనికి మ్యాగీ నూడిల్స్ పడదాం అన్నమాట. ఫస్ట్ టైం తింటాడు, వాంతికి చేసుకొని అన్ని కళ్ళు తిరిగి పడుకుంటాడు అనమాట. నెక్స్ట్ టైం ఫుడ్ ప్రిపేర్ చేసే అతనికి పడుతుంది. ఇతడు గాయమై ఉంటుంది కదా, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి ఉంటాడు. వాళ్ళందరూ ఈ ఆటదాంతో గొడవ పడి ఇట్లా వచ్చినా వెళ్దామా అని వీళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా ఇతడు కింద కూర్చొని తింటుంటాడు, పైన కూర్చుంటే సరే నువ్వు పైన కూర్చో అని చెప్తాడు. లేని కిందనే కూర్చుంటాడు అనమాట. మూర్ఖత్వం ఉంటుంది కదా పేదోళ్ళు అన్నటువంటిది. సో తన చిన్నోడు అని చెప్పేసి ఇది ఫీల్ అయిపోతుంటాడు అనమాట. అంటే డబ్బులు ఉండవు కదా, వీళ్ళ ముందు రిటర్న్ కూర్చోవాలేమో అని కూర్చుంటాడు అనమాట. అంటే అమాయకత్వం తెలియనితనం మొత్తం ఉంటాయి కదా అవన్నీ అనమాట. ఒకప్పుడు ఏమో రౌడీలో ఉన్నా ఇప్పుడు మొత్తం మానేసి డీసెంట్గా ఉంటాడు అనమాట. ఇంకా వాడు ఫోన్ చేసి నీ ఇంట్లో ఎవరో ఉన్నారు చెప్పు, మొత్తం వీడియో కాల్ చేయంటే చూపిస్తుంటాడు. వాడు దాక్కొని ఉంటాడు ఒక చోట అనమాట. ఇంకా వీళ్ళిద్దరూ అటు ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నీ తీసుకుని ఏదో పిచ్చిగా ఆడుకుంటున్నట్టు చూపిస్తారు. ఇంకా వీడి దగ్గరికి ఇంకొకడు వస్తాడనమాట. వీళ్ళ అంకుల్ వచ్చేసి పర్వాలేదా, ఇంట్లో ఎవరు లేరా, జాగ్రత్తగా ఉన్నావా అని మాటలు కలుపుతూ ఉంటాడు అనమాట. ఎప్పుడు వీడు దాక్కొని ఉంటాడు. అవును అంకుల్ బాగానే ఉన్నాను, ఏదైనా అవసరం వస్తే చేస్తానంటే వాటర్ బాటిల్ అంటే ఇవ్వడానికి ఈమె ట్రై చేస్తుంది. వీడి వెనకాల నుంచి టచ్ చేయడానికి చూస్తే అప్పుడే రిటర్న్ తిరుగుతుంది అనమాట ఈ అమ్మాయి. ఇంకా ఇతనికి కొమ్ము వచ్చి ఇతని తల మీద గట్టిగా కొడతాడు. ఇతను స్పృహ తిప్పి కింద పడిపోతాడు. నెక్స్ట్ స్పృహ వచ్చేసరికి ఇది జరిగినట్టు ఎవరికి చెప్పకు, అమ్మ నేను కూడా చెప్పను అని వీడు వెళ్ళిపోతాడు అనమాట. సరే అని ఆమె కూడా అంటుందన్నమాట. వీడు వెళ్ళిపోయేసరికి ఆ అమ్మాయి ఇట్లా చెడ్డదని ఇలాంటి అంటే నువ్వు నోరు మూసుకో, ఆ పిల్ల చాలా మంచిది అని చెప్పేసి అని వీడు వెళ్ళిపోతాడు అనమాట. ఎవరికి తెలుసు ఎవరు భాగవతం ఎట్లుందో అని ఏదేదో మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతుంటుంది సిచ్యువేషన్. ఇలా వీళ్ళిద్దరూ నది ఒడ్డున ఇట్లా రిలాక్స్డ్గా ఉన్నప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటారనమాట. అప్పుడే ఇంకా వీళ్ళు కూడా టీవీ పెట్టుకొని రిలాక్స్డ్గా టీవీ చూస్తూ అదే ఏంటో ఒకటి తింటూ టీవీ మనశ్శాంతిగా ఉంటారనమాట. వీడికి బట్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి వీనికి ఎప్పుడెప్పుడు టార్చర్ చేస్తుంటాడు. ఈరాడు అడుగుతాడు, చెప్పండి మేడం వాడు ఏమన్నా ఎక్కువ చేస్తే చెప్పండి, నేను ఏదో ఒకటి చేస్తానంటే ఖచ్చితంగా చేద్దామని వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. బట్ వాడు పెట్టే వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా అంటే ముందు వాడిని చంపేద్దాం, తర్వాత ఈ ఎటర్ అవి ఎవరు తీసుకోలేరులే అని చెప్పేసి వీడు కొంచెం ధైర్యం చేస్తాడనమాట. సరే అని చెప్పేసి వాడిని చంపేద్దాంలే అని చెప్పేసి వీళ్ళు కూడా అనుకుంటారు. వాడికి ఇంటికి రా అని చెప్పేసి మెసేజ్ చేస్తుంది అనమాట ఇమ్మ. ఇంకా వీళ్ళిద్దరు ఇలా ఉంటారు కదా, వీళ్ళిద్దరు ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తారనమాట. డిన్నర్ చేసిన తర్వాత చాలా దగ్గరగా ఉంటారనమాట. ఒకరినొకరు దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కానీ ఏం చేస్తాడు, ఏం చేయలేడు. వాళ్ళు ఎక్కిరించుకుంటూ కూర్చుంటుంటారు, వేస్ట్ ఫీల్ అని చెప్పేసి. ఇంకా వీళ్ళిద్దరు ఉంటారు కదా, చాలా దగ్గరగా వస్తారనమాట. వాడైతే ఆమె నడుముని చుట్టేస్తాడు. ఆమె ఇంకా ఓకే చెప్పేసి వాళ్ళిద్దరు నైట్ ఇంటిమేట్ అవుతారనమాట.
ఇంకా ఇక్కడ వీళ్ళిద్దరికి వచ్చేసి వాడికి రమ్మని చెప్పినారు కదా, వాడు వస్తాడు, అప్పుడు ఎట్లా చంపేయాలి ఎక్కడ ఏందని వీళ్ళు ప్లానింగ్ వేసుకుంటారు అనమాట. సరే ఖచ్చితంగా చంపుదాం, చంపడమే కదా అని ముక్కలు తీసి మనం మనశ్శాంతిగా ఉండాలి, అప్పుడే నా కక్ష తీరుతుంది అనుకుంటారు అనమాట. ఇక బిల్డింగ్ బయట నుంచి వీడు అంతా చూస్తూ ఉంటాడు ఇదంతా. ఈ సస్పెన్స్ అన్న వ్యక్తి ఆ వ్యక్తి వీళ్ళిద్దరు ఆ రోజు తాగి బాగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా వాడు వచ్చినాడని బెల్ మొగ్గానే వాడిని లోపలికి వచ్చిన తర్వాత వాడెవరో ఫేస్ని రివీల్ చేయరనమాట. ఇంకా వాడిని కట్టేసి చంపేద్దారు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇట్లా దగ్గరగా ఉంటారు, వీడు లోపలికి వచ్చి ఉంటారు కదా, వాడిని కాలు చేతులు కట్టేసి నొక్కి చంపేస్తాడు, వాడిని పీక పిసికేసి. ఇంకా వీడు వస్తుంటాడు కదా ఈమె కోసం అని వచ్చి ఈమెను బలవంతం చేస్తూ ఉంటాడు. ఈమెను దాక్కోను అని చెప్పింటాడు, వాడితో మళ్ళీ గొడవ పడితే నువ్వు ఓడిపోతావు అని చెప్పేసి ఈమె కూడా వీడితో ఇంటిమేట్ అవుతుందన్నమాట. ఇంటిమేట్ అయిపోయి అట్లా రొమాన్స్ చేస్తున్నప్పుడు అలాగే కత్తి తీసుకుని వచ్చేసి వీళ్ళని కానీ చంపేస్తుంది. ఎందుకంటే నార్మల్గా చంపడానికి కుదరదు, వాడు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు అనమాట. సో ఇదంతా వీడు ఈమె వానితోనే ఉన్నట్టు కొంచెం బాధపడుతుంటాడు. బట్ లాస్ట్కి చంపేసరికి ఓకే అని వీడు కూడా రియలైజ్ అయిపోతాడు అనమాట. ఇంకా వాడిని కోసి ముక్కలు చేసి ఉంటారు కదా, కొంచెం మటన్ ముక్కలు అన్నీ తీసుకొని వచ్చేసి అన్ని పార్సల్ అన్నిటి ఒక్కొక్క దాంతో ఒక్కొక్క ముక్కను పెట్టేసి ఒక్కొక్క ఇదిలో కుక్కలకి వేసుకుంటూ అలా ఊరంతా పంచుకుంటూ సంతోషంగా నాకు ఇంకా ఏం అడ్డు లేదని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు చంపేసి ఉంటారు కదా, ఇతన్ని కూడా చంపేసి ఉంటారు కదా, వీళ్ళిద్దరు కలిపేసి ఒకే నదిలో వేసి ఉంటారనమాట. ఇలా వీళ్ళిద్దరూ నది ఒడ్డున ఉండి వాళ్ళకి ఏం బాధ లేదు, ఇంకా వాళ్ళకు హ్యాపీగా ఉండొచ్చని ఇలా హ్యాపీని చూపిస్తారనమాట. ఇంకా వీడు వచ్చేసి అమ్మ నాకు పెళ్లి చూపుల కోసం ఒక అమ్మాయిని పంపించారు, ఆ అమ్మాయి ఏమో వేరే అంటుంది, నైట్ అంతా రాత్రిలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతుంది, అమ్మాయి సెట్ కాదు వేరే సంబంధం చూడంటుంది. అంటే ఫస్ట్ నుంచి ఈమెను ఫాలో అవుతూ వీడియోస్ తీస్తూ ఉంటాడు కదా వాడేయడనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళిద్దరు ఫస్ట్ ఎవరు టైం అని చూపిస్తారు కదా, ఆ టైం ఇలా అని చెప్పేసి వీళ్ళిద్దరు కూర్చుంటారు కదా ఒక బిల్డింగ్ మీద, వాళ్ళిద్దరు ఇల్లే అనమాట. రూడ్గా ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి అనమాట, సాఫ్ట్గా ఉన్న వ్యక్తి చెడ్డ వ్యక్తి. ఇలా ఒకరు రియలైజ్ అయ్యి తర్వాత చేంజ్ అయ్యి ఉంటారు. ఇదే మూవీ స్టార్టింగ్లో చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి పని మనిషి ఎవరు కాలింగ్ బెల్ కొట్టేసరికి ఈమె తీస్తుంది. ఎవరన్నా చూస్తే వాళ్ళ పని మనిషి, ఆ పని మనిషి ఎవరు కాదు, ఇప్పుడు మనం ఇంకో కథలో చూపించుకున్నాం కదా ఒక లేడీ అని చెప్పేసి ఆ లేడీ అనమాట. వీళ్ళు ఇంట్లో పని చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు ఎక్కడ ఒకరి విషయాలు ఒకరు తెలిసిపోతాయి అని అక్కడ ఉన్న వస్తువులు అన్నింటినీ జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది, ఎవరా అని చూస్తారు. ఇంకా సస్పెన్స్ మూవీ. బై.